హాయ్ హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి పాత గోల్డ్ ఏదైనా అంటే మనం యూస్ చేయనివి లేదా విరిగిపోయినవి లేదా మార్చాలనుకున్నటువంటి పాత బంగారం బాగా అంటే చాలా సంవత్సరాలుగా వేసుకొని కొంచెం పాతబడిన బంగారం లేదా మోడల్ మారిపోయింది, కొంచెం ట్రెండీగా డిజైన్స్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. బట్ పాత గోల్డ్ అయితే బీరువాలోనో లేదా లాకర్‌లోనో అట్లా ఉపయోగం లేకుండా పెట్టేస్తూ ఉంటాము. సో, చాలా సంవత్సరాల నుంచి లాకర్‌లో ఉంది. చాలా సంవత్సరాలుగా మన బీరువాలోనే ఉంది. దానివల్ల ఎటువంటి యూజ్ లేదనుకున్నప్పుడు కొన్నిసార్లు కాయిన్స్ అయినా కూడా తీసి పెట్టుకుంటూ ఉంటారు కదా! ఏదో ఒక రోజు మార్చుకొని జ్యువెలరీ చేసుకోవాలనుకునే వాళ్ళకి. సో, మన పాత బంగారం అంటే విరిగిపోయినటువంటివి కానివ్వండి, చాలా పాతవైపోయినటువంటివి, ఇంకా పెట్టుకోవడానికి వీలు లేనటువంటి బంగారం ఏదున్నా సరే, మనం మార్చకుండానే వాటి నుంచి ఎట్లా మనం గెయిన్ అవ్వచ్చు? వాటి నుంచి మనకి ఇంట్రెస్ట్ ఎట్లా తెచ్చుకోవచ్చు? అంటే ఖాళీగా మన దగ్గర ఉన్నటువంటి బంగారం మీద కూడా వడ్డీ తీసుకునేటటువంటి ఒక ఆఫర్ అనమాట. సో, ఒక స్కీమ్ లాంటిది ఉందనమాట. అది తెలుసుకుందామండి. నాకు కూడా ఈ మధ్య తెలిసింది. సో, మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. సో, ఇంక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్స్ కూడా అప్రోచ్ చేయండి. అంటే అన్ని రకాల బ్యాంక్స్‌లో ఉన్నాయా లేదా అనేది డౌట్ ఉంది. నేను నెక్స్ట్ మంత్ అక్టోబర్ 10థ్ అయితే నేను బ్యాంక్‌కి వెళ్తున్నాను. సో, ఇన్ఫర్మేషన్ ఇంకా కూడా మీకు ఫుల్‌గా ఇస్తాను. సో, ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇప్పుడు జనరల్‌గా మనం గోల్డ్ అంటే జ్యువెలరీ రూపంలోనో లేదా కాయిన్స్, బిస్కెట్స్ తీసి పెట్టుకొని ఉంటాము. ఇంట్లో కానీ, లాకర్‌లో కానీ పెట్టుకొని ఉంటాము. సో, వీటిని మనం ఏం యూజ్ ఉండదు. వన్స్ కొని లాకర్‌లోనో, ఇంట్లోనో పెట్టుకుంటూ ఉంటే వాటి నుంచి మనకేమి వడ్డీ అయితే రాదు కదా! సో, మనం వీటిని చెడగొట్టకుండా, వీటిని మార్చకుండా, వీటిని అమ్మకుండా కూడా లాభం ఎలా పొందవచ్చు అనేది ఈ వీడియోలో అండి. సో, వీటికొచ్చి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా విరిగిపోయిన ఏదైనా పాత బంగారం విరిగినవి వాడుకోవడానికి అనువుగా లేనటువంటివి, మరీ పాతవి లేదా ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి లేదా కరిగించేసి వేరే చేయించుకోవాలనుకున్న వాళ్ళు బ్యాంక్ లాకర్‌లోనో, ఇంట్లోనో పెట్టుకొని ఉంటారు కదా! ఇట్లా ఉపయోగం లేని వాటిని మనం బ్యాంక్స్‌లో డిపాజిట్ చేసినట్లయితే మనకు బ్యాంకు వాళ్ళు ప్రతి నెల వడ్డీ ఇస్తారు. ఎట్లా అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక 20 అంటే ఇక్కడ కొన్ని బ్యాంక్స్ బట్టి ఉన్నాయటండి. సో, కొన్ని బ్యాంక్స్‌లో 10 గ్రామ్స్ నుంచి, కొన్ని బ్యాంక్స్‌లో 20 గ్రామ్స్ నుంచి, మరికొన్ని బ్యాంక్స్‌లో 30 గ్రామ్స్ నుంచి పెట్టుకుంటున్నారు. అంటే మినిమమ్ ఇంత ఉండాలి అని చెప్పి. సో, అట్లా బ్యాంక్‌ని బట్టి ఉందనమాట. సో, ఎక్కువగా వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఎస్‌బీఐ లాంటి బ్యాంక్స్‌లో అయితే డిపాజిట్ చేసుకుంటున్నారని విన్నాను. సో, ఇంకా మీకు దగ్గరలో ఏం బ్యాంక్స్ ఉన్నాయి? అక్కడ కూడా ఉన్నాయా లేదా అనేది మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఇలాంటి ఒక స్కీమ్ ఉందా అని చెప్పి. ఇక్కడ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 40 గ్రామ్స్ అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను. గోల్డ్ జ్యువెలరీ రూపంలో ఇచ్చారనుకోండి. సో, ఇదొచ్చి ఈ బ్యాంక్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ బ్యాంక్స్‌లోనే మనకి ఈ స్కీమ్ ఉన్నట్టుగా నాకు తెలిసిందండి. అంటే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారంగా మనకి గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ అయినటువంటి బ్యాంక్స్ నుంచి ఈ స్కీమ్ ఉంది కాబట్టి, మీరు ఇంకొంచెం మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్స్‌ని కనుక్కోండి. వీటిల్లో బ్యాంక్స్‌లో మనం గోల్డ్ ఎట్లా పాత బంగారం డిపాజిట్ చేయాలంటే, వీటిలో 3 రకాలుగా ఉంటుందటండి. షార్ట్ టర్మ్ అని, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. అంటే మనం ఒక 5-10 ఇయర్స్ లేదా 12 ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్‌లో. ఇప్పుడు మనం పెట్టిన గోల్డు ఉదాహరణకి ఒక 20 గ్రాములో, 30 గ్రాములో, 40 గ్రాములో మన పాత బంగారం పెట్టామనుకోండి జ్యువెలరీ రూపంలో. అంటే మనం యూజ్ చేయని బంగారమే పెట్టుకోవాలి. కొత్త గోల్డ్ అంతా పెట్టడానికి లేదు. ఎందుకంటే ఈ బ్యాంక్ వాళ్ళు మనం ఇచ్చినటువంటి గోల్డ్ ఏదైతే జ్యువెలరీ ఉందో వాటిలో ఏవైనా చిన్న చిన్న స్టోన్స్ ఏవైనా ఉంటే తీసేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ గోల్డ్ వెయిట్ అనమాట. సో, ఇప్పుడు మనం బ్యాంక్స్‌లో తాకట్టు పెడితే ఎలా అయితే స్టోన్ వెయిట్ తీసేసి మనకి గోల్డ్ వెయిట్ మీద అంతే అమౌంట్ ఇస్తారు కదా! ఒక గ్రామ్‌కింత అని. సేమ్ ఇది కూడా మనం ఒక 30 గ్రాములు, ఒక 40 గ్రాముల బంగారం ఇచ్చామనుకోండి. ఆ 5 గ్రాముల్లో ఒక స్టోన్స్ ఉన్నాయనుకోండి. సో, ఆ 5 గ్రాములు తీసేసి 35 గ్రాముల వెయిట్‌తో మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మనం 35 గ్రాముల బంగారం గోల్డ్‌ని డిపాజిట్ చేశామన్నట్టుగా 90 రోజుల్లో మనకి సర్టిఫికేట్ వాళ్ళు పంపిస్తారు. లేదా బ్యాంక్‌కే వెళ్లి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బంగారాన్ని మనకి ప్రతి నెల కూడా వడ్డీ అనేది కాలిక్యులేట్ చేస్తారు. అంటే
ఎంత పర్సంటేజ్ ఏంటనేది కూడా క్లియర్గా చెప్తానండి. సో ఈ 35 గ్రాముల బంగారం మీద ఉదాహరణకి ప్రతి నెల మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి సంవత్సరానికి ఒకసారి మార్చ్ ఎండింగ్ మనకి అకౌంట్స్ క్లోజింగ్ డే కదా, మార్చ్ 31. సో మార్చ్ 31కి మన అకౌంట్లో పడిపోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఈ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవచ్చు మన బంగారం మీద మనకు వచ్చినటువంటి వడ్డీ. సో ఇక్కడ గోల్డ్ని ఎట్లా మనం డిపాజిట్ చేయాలంటే షార్ట్ టర్మ్ ఉంది, ఇందాక చెప్పుకున్నట్టుగా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఉందండి. షార్ట్ టర్మ్ అంటే 1 నుంచి 3 సంవత్సరాల లోపల మనం కనుక డిపాజిట్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. లేదా 5 నుంచి 7 సంవత్సరాల వరకు మనం డిపాజిట్ చేసుకుంటే అది మీడియం టర్ము. లాంగ్ టర్మ్ అంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పెట్టుకుంటే లాంగ్ టర్మ్. సో మనం పెట్టే టర్మ్స్ని బట్టి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది కూడా చూద్దామండి. సో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళంటే, మీరు ఓన్లీ 1 ఇయర్కి డిపాజిట్ చేశారనుకోండి మీ దగ్గర ఉన్న గోల్డ్ 0.5% లెక్కన ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. లేదా 1 నుంచి 2 సంవత్సరాల మధ్య కాలంలో పెట్టారనుకోండి మీకు 0.55% ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. లేదా 2 నుంచి 3 సంవత్సరాలు కనుక మీరు మీ గోల్డ్ డిపాజిట్ చేసినట్లయితే 0.60% ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. లేదా 5 నుంచి 7 సంవత్సరాల మధ్యలో మనం ఈ పాలసీ అనేది తీసుకున్నాము అంటే 2.25% అయితే ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక లాంగ్ టర్మ్ అంటే 12 నుంచి 15 ఇయర్స్ ఇది మ్యాక్సిమం పీరియడ్ అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ తీసుకున్నట్లయితే 2.50% ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం మనం తీసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. లేదా డైరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్ వరకే కూడా వెళ్ళి డ్రా చేసుకోవచ్చు మార్చ్ ఎండింగ్లో. సో మార్చ్ 31 అంటే ఇంకా ఏప్రిల్ 1 అట్లా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. లేదా డిఫాల్ట్గా మనకు అకౌంట్లో పెట్టుకునే ఆప్షన్ పెట్టేస్తే అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసి ఇయర్లీ వన్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తారు. సో ఇదండి. మీకు ఆఫ్టర్ టర్మ్ అంటే మీ టెన్యూర్ అయిన తర్వాత మీరు ఇచ్చిన జ్యువెలరీ మాత్రం జ్యువెలరీ రూపంలో అయితే ఇవ్వరండి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. సో మనం ఇచ్చిన గోల్డ్ ఏదైతే అంటే అందుకనే కొత్త గోల్డ్ లాంటిది ఇవ్వకూడదు. సో మనకి ఏదైతే ఉపయోగం లేదో, విరిగిపోయినవి, పెట్టుకోవడానికి అనువుగా లేనివి, లేదా మార్చాలనుకున్నవి, లేదా కరిగించి వేరే చేయించుకోవాలనే ప్లాన్తో ఉంటారు కదా, అలాంటి పాత బంగారం వృధాగా లాకర్లోనో లేకపోతే ఇంట్లోనో పెట్టుకుంటూ భయపడుతూ ఉండడం కంటే ఇట్లా బ్యాంక్లో డిపాజిట్ చేసి చక్కగా దాని మీద వడ్డీ వస్తుంది అనుకుంటే హ్యాపీనే కదండి. సో ఇట్లా చేసుకోవచ్చు. ఈవెన్ కాయిన్స్ కూడా పెట్టుకుంటారు. మనకు మాత్రం మనం ఎన్ని సంవత్సరాలు పెడతామో ఆ పీరియడ్ అయిన తర్వాత మనకి గోల్డ్ని ఒక కాయిన్స్ రూపం అంటే కొత్తవి వాళ్ళు కరిగించేస్తారు వాటిని. సో మళ్ళీ మనకు కొత్త కాయిన్స్ రూపంలో కానీ, బిస్కెట్ రూపంలో కానీ, రాడ్ రూపంలో కానీ ఇస్తారు. అంటే మనం పెట్టే గోల్డ్ వెయిట్ని బట్టి కాయిన్సా, బిస్కెట్సా, రాడ్డా అనేది. సో ఎక్కువ వెయిట్ అయితే బిస్కెట్స్, రాడ్స్ ఉంటాయి. తక్కువ వెయిట్లో పెట్టినైతే కాయిన్స్ ఇస్తారనమాట. సో ఇదండి. సో కొన్ని బ్యాంక్స్లో మాత్రమే ఈ ఆఫర్, ఈ స్కీమ్ అనేది నడుస్తూ ఉంది అని చెప్పారు. సో ఇంకా నేనైతే ఈ అంటే అక్టోబర్ 10వ తారీఖు మీద ఈ విషయం మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను. సో నాకైతే ఈ మధ్య తెలిసింది. సో ఈ వీడియో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకోలేదు. ఇంకా ఈ వీడియో చేద్దాము, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదండి. సో మీ దగ్గర ఖాళీగా మీరు వాడకుండా ఉన్నటువంటి ఏదైనా జ్యువెలరీ అంటే విరిగిపోయినవి ఉంటాయి కదండి. ఇయర్ రింగ్స్లో మనకి ఒకటి పోగొట్టుకుని ఒకటి ఉంటుంది. లేదా బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్, చైన్స్ చాలా సంవత్సరాలు వేసుకుని చీకిపోయి విరిగిపోయినవి ఉంటాయి కదా. అలాంటివి మనం ఏం చేస్తుంటాం జనరల్గా బ్యాంక్ లాకర్లో మనకి ప్లెడ్జ్ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్గా వాడుకోవడానికి పెట్టుకుంటూ ఉంటాము. అంటే మనం లోన్ తీసుకుంటూ ఉంటాం కదా, గోల్డ్ లోన్ లాంటిది. అట్లా యూస్ చేసేటివి మీకు ఇంక పనికిరాదు అనుకున్నటువంటి గోల్డ్ని అయితే ఈ విధంగా చేసి ప్రతి నెల వడ్డీ అయితే తీసుకోవచ్చు. ఇక దీని మీద లోన్ కూడా ఇస్తారటండి. మనకి ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారు కదా, మనం గోల్డ్ ప్లెడ్జ్ డిపాజిట్ చేసి ఉంటాం కదా, దాని మీద మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో మన గోల్డ్కి వాల్యూ ఎంత ఉందో చూసుకొని, అంటే ఆ రోజుకి ఈరోజు ఉదాహరణకి ఈరోజు గోల్డ్ వాల్యూని బట్టి మనం పెట్టిన గోల్డ్లో టోటల్ వాల్యూ నుంచి 75% వరకు గోల్డ్ లోన్ కూడా ఇస్తారటండి. అంటే లోన్ కొంచెం కొంచెంగా మనం క్లియర్ చేసుకోవడానికి అన్నట్టుగా లోన్ కూడా తీసుకోవచ్చు. బట్ 100% కాకుండా 75% వరకు కూడా లోన్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఎట్లయితే ఏముందండి, పాత బంగారం యూజ్ చేయకుండా ఉండి ఎలాంటి ప్రయోజనం లేకుండా మనం బ్యాంక్ లాకర్లో పెట్టేసి ఆ లాకర్కి ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఇయర్ మనం
అమౌంట్ పే చేస్తూ ఉంటాం కదా, అంటే లాకర్ ఛార్జెస్ అని చెప్పి లాకర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది కదా ఇయర్లీ. సో అట్లా పెట్టి అట్లా అమౌంట్ వేస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకవేళ మీకున్న లాకర్లో ఉన్నటువంటి నగల్లో లేదా మీ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పనికి అంటే యూజ్ కానిటువంటి గోల్డ్ ఏదైనా తీసుకెళ్ళి ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా మీ దగ్గర ఉన్న బంగారానికి ఏ డోకా ఏమీ ఉండదు కదండి. దాని మీద వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ప్రతి నెల ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో మీరు ఏదైతే ఇంకా దీని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంకొక వీడియోలో చేస్తాను. నాకైతే ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే అండి. సో మీకు ఇది నచ్చింది అనుకుంటే ఇది ఫాలో చెయ్యండి. బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరలో ఉన్న బ్యాంక్స్కి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ ఈ స్కీమ్ ఉందా అని చెప్పి అడిగి కనుక్కొని చేయండి. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బట్ ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఒకవేళ చేసుకోవాలి ఇంట్రెస్టెడ్ అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ని కలవండి. బట్ అన్ని బ్యాంక్స్లోనూ లేదు, చాలా కొద్ది మొత్తంలోనే కొన్ని బ్యాంక్స్లోనే ఈ స్కీమ్ అనేది రన్ అవుతుందని తెలిసింది. సో అదే అండి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజే మన పద్మశ్రీ కలెక్షన్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నారు అనుకుంటే పాత వీడియోస్ కూడా చూడండి. ఒక 4-5 కంటెంట్స్ చూశారు అంటే తప్పకుండా మీకు నచ్చుతుంది. కంటెంట్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్లీ. ఓకేనా? సరే, మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.